బీర్ వార్ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపై పంచాయతీ. మా బ్రాండ్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ కి సోమ్ డిస్టిలరీస్ లేక దాంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని వారం కింద చెప్పినటువంటి సంబంధిత మంత్రి జూపల్లి మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్య. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టినటువంటి బీఆర్ఎస్ నేత కిషాంగ్ ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అంటూ ప్రశ్న. మరి తెలవాలి కదా, ఇప్పుడు జూపల్లికి తెలవకుండా ఎట్లుంటది? ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయనకు తెలవకుండా ముఖ్యమంత్రి గారు అటు నిర్ణయం తీసుకుంటారు. మరి అలాంటప్పుడు ఆయన మంత్రి పెట్టింది ఎందుకు? ఆయన మంత్రి ఎందుకు? మరిగా మొత్తం ముఖ్యమంత్రి గారు చూసుకుంటా పోతే ఈయనేమో మేము పర్మిషన్ ఇవ్వలేదు, అసలు మాకు సంబంధమే లేదు, మేము అనుమతి ఇవ్వలేదు అంటాడు. ఆ బీర్ కంపెనీ వాళ్ళు అందరూ మొత్తానికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిందండి, మేము ఖచ్చితంగా నిర్ణయం ఇంప్లిమెంటేషన్ చేస్తాం, మేము తీసుకొస్తా ఉన్నాం బీర్లు అని చెప్పి వాళ్ళు చెప్తారు. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మరి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నాడు, మా కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడ ప్రభుత్వం మాకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ BSEకు సోమవారం రాసిన లేఖలో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ ఇంకా ఆయన మరి చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చిందని చెప్పి. ఇక పంచాయతీ జరుగుతూ ఉన్నది, బీర్లపై వారు జరుగుతూ ఉన్నది, పంచాయతీ జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీ మంత్రి గారికి చెప్పకుండానే మీరు నిర్ణయాలు తీసుకుంటే మరి ఆయన మంత్రి ఎందుకు? మంత్రి ఉత్తగానే పెట్టిన అనుకుందాం. మరి ఇక మీ విషయానికి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. బెల్ట్ షాపులు హల్చల్ అవుతా ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెల్ట్ షాపులు హల్చల్ అవుతా ఉంటే నేను బెల్ట్ షాపులు మొత్తం తీసేస్తా తల్లి అని చెప్పి ఆడ మహిళలందరికీ ఏ ఊరు పోయినా సరే మరి మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్త బీర్లను ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆడ ఒక మధ్యప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం ఆడ మొత్తానికి కూడా ఈ కంపెనీల బీర్లను నిషేధించింది. ప్రజల ఆరోగ్యాలతో చెడగాటలాడుతూ ఉన్నాయి ఈ బీర్ కంపెనీలు. ఈ బీర్లు తాగి ఒక 24 మంది అక్కడ మృతి చెందారు అనేటటువంటి అంశాన్ని లేవనెత్తితే మరి ఇక్కడ అదే బీర్లకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఇంకా తాగుబోతులు చేయడానిక తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తాగుబోతులు చేయడానికి వాళ్ళ మంత్రి, దానికి సంబంధించిన మంత్రికి తెలవకుండానే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చేసిండా బీర్ల కోసం? మరి ఇక మంత్రులు ఎందుకు? మరి ఈయనేమో అసలు మొత్తానికే నిషేధిస్తా అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేగాని మళ్ళీ కొత్త వాటిని తీసుకొస్తాం అని చెప్పి ఓ 4-5 రకాల బీర్లని తెలంగాణ రాష్ట్రానికి రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలి, ప్రభుత్వానికి ఎక్కువ పైసలు రావాలంటే మరి ఇట్లనా? ఎన్నో సభలు పెట్టిండు, పోయిన ప్రతి సభలో కూడా తల్లి మీకు మాట ఇస్తానా, మీ భార్య మీ భర్తలు పైసలు మొత్తం పట్టుకొని ఇక మీ ఇంటికే వస్తారు, ఏడా కూడా ఖర్చు పెట్టరు అని చెప్పి మరి ఏం చేస్తున్నారండి? ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టే కదా బెల్ట్ షాపుల్ని. బీర్లు పెరిగినాయి, బీర్లు వస్తా ఉన్నాయంటే ఇంకేముంటుంది ఆడ? ఇప్పటికే ఒక్కొక్క గల్లీలో 5-6 బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, ఆడ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాలనని గాడిలో పెట్టాలి కానీ మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని వస్తే మనకు వేల కోట్లు వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అని చెప్పేదానికి మరి తెలంగాణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ గానే కాదని చెప్పేసి కూడా మనం ఇక్కడ చెప్తా ఉన్నాం.